హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్తున్నాం. ఆ విశేషాలేంటో మీతో షేర్ చేసుకుంటాను. మీరు చూసేయండి. ముందుగా మేము యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మనందరికీ తెలిసిందే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నాకు తెలిసిన వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. పూర్వం యాదమహర్షి అనే ఋషి హరిభక్తుడు. ఆయన చాలా కాలం ఇప్పుడున్న ఆలయం కొండ మీద తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. యాదమహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారట. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నారట. ఇదండి ఆలయ విశేషాలు. మేమైతే రీచ్ అయిపోయాము. నేను ఆల్రెడీ ఒక 6 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. కానీ అప్పుడు ఇది ఓల్డ్ టెంపుల్ ఉంది. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశాక వెళ్ళలేదు. ఇది కొండ కింద ఉన్న గోపురం. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలి. కొండపైకి మెట్ల మార్గం ఉంది. అండ్ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. అండ్ కార్స్ కూడా అలో చేస్తున్నారు. కార్స్‌కి అయితే పైకెళ్ళడానికి 500 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మేము కార్‌లో వెళ్ళిపోయాము. ఇది కొండపైన ఎంట్రన్స్. అసలు చాలా రోజులైంది టెంపుల్‌కెళ్ళి. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశాక వెళ్ళలేదని చెప్పాను గదా! ఆర్కిటెక్చర్ అదంతా అయితే చాలా బావుంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే బస్ స్టాండ్ ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్. ఫ్రీ బస్సెస్ కొండపైకి ఉన్నాయని చెప్పాను గదా! అవన్నీ ఇక్కడ ఆగుతున్నాయి. ఇంకా మేము ఇక్కడ కార్ పార్క్ చేసి టెంపుల్‌లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వచ్చేసాము. ఆ టెంపుల్‌లోకైతే ఫోన్ తీసుకెళ్ళలేదు. స్టార్ట్ అయ్యి వచ్చేసాము ఒక ప్లేస్‌కి. నేను చెప్పాను గదా! ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్తున్నామని. ఇదేనండి గోరాంచ్ రిసార్ట్. ఇది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అతి దగ్గరగా బచ్చన్నపేట గ్రామం జనగాం జిల్లాలో ఉంది. 450 ఎకరాల్లో శాండిల్‌వుడ్ ఫామ్ మధ్యలో ఉంది ఈ రిసార్ట్. రిసార్ట్ అంతా చాలా గ్రీనరీగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా రూమ్స్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయండి. కొన్ని సింగిల్ బెడ్‌రూమ్, కొన్ని డబుల్ బెడ్‌రూమ్ అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకసారి వెబ్‌సైట్ చెక్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం. ఇది మేము తీసుకున్నది సింగిల్ బెడ్‌రూము. ఇలా బయట బాల్కనీ ఉంది. ఒక రూమ్ బెడ్‌రూమ్ లాగా. ఇంకా వాష్‌రూమ్స్. రూమ్స్ అన్నీ చాలా నీట్‌గా, హైజీన్‌గా చాలా బావున్నాయి. ఇవన్నీ కాటేజెస్. రిసార్ట్ మొత్తం ఎటు చూసినా గ్రీనరీయే. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడూ ఉండే సిటీ లైఫ్‌కి దూరంగా ఇలా ప్రకృతికి దగ్గరగా ఉండాలంటే ఇలాంటి ప్లేసెస్‌కి తప్పకుండా రావాలి. ఆఫ్టర్‌నూన్ 2:00కి చెక్ ఇన్ టైమ్ అండి. మేము వచ్చేసరికి కొంచెం లేటే అయింది. బట్ మాకు రూమ్స్ అయితే అలాట్ చేశారు. ఇంకా రూమ్స్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా రిసార్ట్ మొత్తం చూస్తూ తిరుగుతున్నాము. ఇంకా అక్కడ రెయిన్ డాన్స్ స్టార్ట్ చేస్తే అక్కడికెళ్ళాము.
రెయిన్ డాన్స్ బాగా ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్‌తో. ఇంకా అక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్‌కెళ్ళి పిల్లల్ని ఆడించి, ఇంకా క్యాంప్ ఫైర్‌కి కూడా వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అక్కడ సైకిల్స్ కూడా అవైలబుల్‌గా ఉంటే మార్నింగ్ ఊరికే కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటదని సైక్లింగ్ చేశాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే చాలా ఉన్నాయి. అవన్నీ ట్రై చేశాము. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు బాగా. ఇంకా అక్కడి నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వచ్చాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చారు. ఫుడ్ కూడా చాలా బావుంది టేస్టీగా ఈ రిసార్ట్‌లో. బ్రేక్‌ఫాస్ట్ చేశాక మళ్ళీ రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ వేశాము. గేమ్స్ ఆడుకుంటూ. ఇక్కడ అవుట్‌డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఏవైనా చిన్న ట్రిప్స్ వేయాలనుకున్నప్పుడు ఒక 2 డేస్ ఇలాంటి ప్లేసెస్‌కి వస్తే మైండ్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ రిసార్ట్ చుట్టూ శాండిల్‌వుడ్ ఫామ్ పెంచుతున్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక బగ్గీలో ఫామ్ కూడా చూపించడానికి తీసుకెళ్తున్నారు. మేము చూడ్డానికి వెళ్ళాము. చాలా బావుంది. అంతేనండి. ఫామ్ అయితే చూసేసి ఇంకా చెక్‌ఔట్ టైమ్ అయింది. మేమైతే లగేజ్ ప్యాక్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. 2 డేస్ చాలా బాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశాము గ్రీనరీలో. మాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ అప్పుడప్పుడైనా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.